వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో పదజాలం అండ్ వ్యాకరణంలో మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 31వ ప్రశ్న. ఏ తెగిన బొక్కెన నూతిల్ దాకా జాతీయం. బి నాయకుడు లేక నాటకమాడినట్లు సామెత. సరైన సమాధానంను గుర్తించండి. సరైన సమాధానం ఏ సరికాదు, బి సరైనది. ఏ బురదల పాతిన గుంజ జాతీయం. బి గోరు చుట్టు మీద రోకటి పోటు సామెత. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు రెండు కూడా సరైనవి. 33వ ప్రశ్న. ఏ దుష్టు వాళ్లకు పోచమ్మ భయపడదట సామెత. బి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు సామెత. దీనిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ బీలు సరైనవి. 34వ ప్రశ్న. ఏ దంచిందానికి బుక్కిందే కూలి జాతీయం. బి నాలుక మీద కాదు కడుపులుండాలి జాతీయం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరికావు. ఏ కుండబద్దలు కొట్టినట్లు జాతీయం. బి ఇంటింటికో మంటిపోయి సామెత. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 36. ఏ అడకత్తెరలో పోక చెక్క మధ్య నలిగిపోవు. బి కొమ్ములు తిరిగిన వారు గొప్ప అనుభవజ్ఞులు. పై జాతీయాలకు సంబంధించి సరైన సమాధానము గుర్తించండి. ఏ బీలు రెండు సరైనవి. ఏ కుండబద్దలు కొట్టినట్లు జాతీయం. బి ఇంటింటికో మంటిపోయి సామెత. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 36. ఏ అడకత్తెరలో పోక చెక్క మధ్య నలిగిపోవు. బి కొమ్ములు తిరిగిన వారు గొప్ప అనుభవజ్ఞులు. పై జాతీయాలకు సంబంధించి సరైన సమాధానము గుర్తించండి. ఏ బీలు రెండు సరైనవి. ఏ అరటిపండొలిచినట్లు అంటే చాలా సులభంగా. బి కప్పల తక్కెడ నిలకడలేని. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 38. ఏ జీవం ఉంది రూపం ఉంది కదలలేదు గుడ్డు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తేనెపట్టు. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 39. ఏ తల ఉన్నా కళ్ళు లేనిది గుండు సూది. బి తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి విభూది. దీనిలో సరైన సమాధానం ఏ సరైనది, బి సరికాదు. ఏ పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయ చేసే సామెత. బి కడుపులో చల్ల కదులకుండా జాతీయం. సరైన సమాధానం ఏ బీలు సరైనవి. 41. ఏ చుక్క తెగి పడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు. బి ఒంటి కోతి ఏకాకి. సరైన పదాలు గుర్తించండి. ఏ బీలు సరైనవి. ఏ కప్పను తిన్న పాము అచేతనం మబ్బు. బి బండమీది రాత శాశ్వతం. ఈ జాతీయాలకు సంబంధించి సరైన సమాధానం తెలపండి. ఏ బీలు సరైనవి. 43. ఏ పండిన చెట్టు మీదనే బండలు పడేది పొడుపు కథ. బి తిట్లకు నీవు తిండికి నేను సామెత. సరైన సమాధానం గుర్తించండి. ఏ సరికాదు, బి సరైనది. ఏ దంచిందానికి బుక్కిందే కూలి సామెత. ధైర్యం దండిది చేయి మొండిది సామెత. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. ఏ నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయడం. బి పీనుగ సింగారం వ్యర్థం. దీనిలో
సరైన సమాధానం ఏ, బీలు సరైనవి. 46. ఏ, కట్టకు పుట్ట చేటు, చెట్టుకు తొర్ర చేటు. ఇది సామెత. బి, ఈతకు లోతు లేదు జాతీయం. దీనిలో సరైన సమాధానం ఏ సరైనది, బి సరికాదు. 47. ఏ, కడుపు కుటకుట ఓర్వలేనితనం. బి, చూపుల గుర్రం, కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. ఈ జాతీయాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. దీనిలో ఏ, బీలు సరైనవి. 48. కింది వానిలో జాతీయం కానిది. కాలికి బుద్ధి చెప్పు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కడుపులో చల్ల కదలకుండా అరచేత నిమ్మపండు. సరైన సమాధానం ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. క్రింది వానిలో సామెత కానిది. విత్తు చిన్న, విచారం పెద్ద, చుట్టమై వచ్చి దెయ్యమై పట్టే, అరటి పండొలిచినట్లు, కింద పడ్డ మీది కాలు నాదే. సరైన సమాధానం అరటి పండొలిచినట్లు. క్రింది వానిలో సామెతను గుర్తించండి. సందిట్లో సడేమియా అన్నట్లు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలే, ఊరందరి దోదారి, ఉలిపికట్ట దోదారి. పైవన్ని. సరైన సమాధానం పైవన్ని. క్రింది జాతీయాలకు సంబంధించి సరికానిది. అన్యము పుణ్యము అమాయకత్వం, కన్ను కుట్టు నిలకడలేని, నేతి బీరకాయ వాస్తవంగా లేనిది, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు పిసినారి. ఇందులో సరైన సమాధానం కన్ను కుట్టు. క్రింది జాతీయాలను పరిశీలించి సరైన దానిని తెలపండి. 1. అరచేత నిమ్మపండు, స్వాధీనంలో ఉండు, కడుపులో పెట్టుకొను, అపురూపంగా చూచుట, ఉగ్గుపాలతో పెట్టు, చిన్ననాటి నుంచి నేర్పించు. పైవన్ని. సరైన సమాధానం పైవన్ని. కింది వానిలో సామెత కానిది. పొత్తుల పని సుఖం, వంటిగా తిండి సుఖం, ఎంగిలికెగ్గులేదు, తాగుబోతుకు సిగ్గులేదు, కుండ బద్దలు కొట్టినట్లు, గవ్వ ఆందాని లేదు, గడియ పురుసతు లేదు. సరైన సమాధానం కుండ బద్దలు కొట్టినట్లు. క్రింది వానిలో జాతీయాన్ని గుర్తించండి. నడిచే ఎద్దును పొడిచినట్లు, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నదట, గోడకు చెప్పినట్లు, అడుతని నెత్తి బుడతడు కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట. సరైన సమాధానం గోడకు చెప్పినట్లు. క్రింది వానిలో సరికానిది. కుక్క బతుకు ఎవరికీ పట్టనిది, వండిన కుండ సిద్ధంగా ఉన్నది, గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవడం, బండమీది రాత విషయాన్ని బలంగా అందజేయడం. సరైన సమాధానం బండమీది రాత విషయాన్ని బలంగా అందజేయడం. క్రింది వానిలో సామెతకు సంబంధించి సరైనది. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది, కుడితిలో పడ్డ ఎలుక, చుక్క తెగి పడ్డట్టు. ఏదీ కాదు. సరైన సమాధానం ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. క్రింది జాతీయానికి సంబంధించి సరైన సమాధానం తెలపండి. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు. జాతీయానికి నానుడి, పలుకుబడి అని పేర్లు కలవు. వీటిని ఉపయోగించడం వల్ల భాషకు సౌందర్యం కలుగుతుంది. పైవన్ని. సరైన సమాధానం పైవన్ని. సామెతకు సంబంధించి సరికానిది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం దీని లక్షణం. దీనిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది.
ఇవి సంక్షిప్తంగా నిగూఢార్థంగా ఉంటాయి. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత ఉంటుంది. సరైన సమాధానం, దీనిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. క్రింది జాతీయాలకు సంబంధించి సరైన దానిని తెలపండి. కాకి గోల, భరించలేని శబ్దాలు. కోడి మెదడు, మతి లేకపోవడం. చచ్చిన పాము, ఏమీ చేయలేని స్థితి. పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. క్రింది వానిలో సామెతకు సంబంధించి సరికానిది. చెరువుల పడ్డోణ్ణి తీసి బావిలేసినట్లు. ఉరికురికి కొట్టినా మూట పారలేదు. డూడు బసవన్న, గుట్టకు కట్టెలు మోసినట్లు. సరైన సమాధానం డూడు బసవన్న. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.